ఆ రోజు ఆ పశువుల కాపరులకి మీ కొరకు అంటున్నాడు. ఆనాటి నుండి నీ కొరకు మీ కొరకు రక్షకుడు వచ్చాడని సువార్త అంతా ప్రకటించబడింది. సువార్తలన్నీ లేక పరిశుద్ధ గ్రంథంలో, క్రొత్త నిబంధనలో అంతా, పాత నిబంధనలో అంతా రక్షకుడు మెస్సియా నీ కోసం మీకోసం, మీ విమోచన కోసం, మీ రక్షణ కోసం రాబోతున్నాడు అని ప్రకటించేది. ఇప్పటికింకా ఆ వార్త ప్రకటిస్తున్నాం. మీ కోసం అన్న మాటలో నువ్వు ఉన్నావు. నీకోసమే వచ్చాడు ఆయన. నీకోసమే ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు. నీకోసమే ఆయన తను చేసినదంతా ఆయన చేశాడు. క్రిస్మస్ ఇస్ నాట్ ఎ సెంటిమెంట్, నాట్ ఎ కమర్షియల్ ఈవెంట్. క్రిస్మస్ ఇస్ వర్షిప్, ఆరాధన, క్రీస్తునందు ఆనందించటం, క్రీస్తులో ఉప్పొంగిపోవటం. నా కొరకు వచ్చాడా? ఫర్ మీ అ సిన్నర్, పాపినైన నా కొరకు, అనర్హుడినైన నా కొరకు నన్ను విమోచించడానికి. ఏం చేశాడు నన్ను విమోచించడానికి? తన ప్రాణాన్నే పెట్టేశాడు, తన రక్తాన్నే దారిపోసేశాడు. నీకన్నా దేన్ని ఎక్కువగా ఆయన భావించలేదు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడిన మాట ఏంటంటే, ఆయన దైవత్వమును విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తన్ను తాను రిక్తునిగా చేసుకును అని వాక్యంలో రాయబడింది. హి డిడ్ంట్ ఈవెన్ కేర్ అబౌట్ హిస్ గాడ్లీనెస్. ఆయన దైవత్వాన్ని కూడా ఆయన పక్కన పెట్టడానికి, నీ కోసం నా కోసం మనల్ని రక్షించడానికి ఆయనకి ఈ లోకానికి వచ్చాడు.